రెటిక ఎండ తీవ్రత ఉక్కపోతతో బెజవాడ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో విజయవాడ ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే వెలవెల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మే నెలలో ఉండే ఎండల తీవ్రత ఏప్రిల్ నుంచే మొదలు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తప్పనిసరి పరిస్థితులు ఉంటేనే ఇంటి నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం అయితే కర్ఫ్యూ విధించినట్లుగా రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక బెజవాడ భానుడి బగబగలపై మా కరస్పాండెంట్ ప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. సురుమనిపిస్తున్నాయి. వేసవి కాలం కావడంతో ఆ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఆ పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ 8 గంటల నుంచే ఆ సూర్యుడు విపరీతమైన ఆ ఎండ వల్ల నగర ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉదయం 11 గంటలు దాటిన తర్వాత ఆ విజయవాడ నగరంలో చాలా రోడ్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ బెంచ్ సర్కిల్ ఇదంతా కూడా. సో ఈ టైంలో బెంచ్ సర్కిల్ భారీగా రద్దీగా ఉంటుంది వాహనాలతో. సమ్మర్ కావడం వల్ల ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల కూడా ప్రజెంట్ ఆ రద్దీ వాతావరణం కనిపించడం లేదు. ఆ ట్రాఫిక్ కూడా నార్మల్గానే ఉంది. అయితే ఆ ఎండల దృష్ట్యా అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆ నగర ప్రజలకు సూచిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ఈరోజు 42 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రజెంట్ అయితే నమోదవుతుంది. క్రమంగా 4 గంటల వరకు కూడా ఇదే ఉష్ణోగ్రత నమోదవుతుంది. 4 గంటల తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడుతూ ఉంది. సో నగరంలో నగర ప్రజల్ని ఎండ నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వీలుగా అటు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అక్కడ మనం చూసుకోవచ్చు, గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంది. బెంచ్ సర్కిల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ వల్ల దాదాపు 5 నిమిషాల పాటు వాహనదారులు వేచి ఉండాల్సిన పరిస్థితి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఎండ ప్రభావం లేకుండా కొంత ఉపశమనం కలిగించే విధంగా రోడ్ల వెంబడి నగరంలో చాలా ప్రాంతాల్లో కూడా అలాంటి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడినప్పుడు కొంతసేపు దాని కింద ప్రయాణికులు తీరుతున్నారు. సో దాంతోపాటు నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ప్రజలు వడదెబ్బ తగలకుండా ఉపశమనం కలిగించేందుకు వీలుగా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. సో బెంచ్ సర్కిల్ దగ్గర ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. సో నగరం గుండా వెళ్తున్న ప్రజలందరూ కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు దాహానికి గురవుతారు. అలాంటప్పుడు వడదెబ్బ తగలకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వీలుగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇలాంటి ఏర్పాట్లు చేసింది. దీనివల్ల నగర ప్రజలు చాలా ఉపయోగం ఉందని కూడా చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎండ ఎలా ఉంది విజయవాడ? బాగుందండి, ఎండ బాగుంది. మున్సిపల్ పని చేస్తాం మేము. ఎండ బాగుంది. ఏ టైంలో ఎక్కువ ఎండ కనిపిస్తుంది విజయవాడలో? 10 కాడ నుంచి బాగా ఎండ కనపడింది. మా 3కి మాత్రం ఎక్కితే ఎండకి చేయలేకపోతాం. మరొకరు ఉన్నారు. బాబాయ్ చెప్పండి, విజయవాడ నగరంలో ఎండ ఎలా ఉంది? ఎండ బాగానే ఉందన్న. ఎండలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఎక్కువగానే ఉన్నాయి ఎండలు. ఇంకా ఉండగొలిది ఇంకా పెరుగుతూ ఉంటాయి. అది ఏ టైంలో ఎక్కువ ఉంది ఎండ విజయవాడ? 8 దాటిందంటే ఎండే. ఇక 8, 9 దాటిందంటే ఎండే. ప్రతి సంవత్సరం లాగా ఉంది. ఏమైనా ఎండలు పెరిగాయి ఈ సంవత్సరం? పెరిగినాయి. ఈ సంవత్సరం పెరిగినాయి. ప్రతి సంవత్సరం కన్నా ఇంకెక్కువ పెరిగినాయి. అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎండ నుంచి తప్పించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామంటే, ఇప్పుడు మేము ఉన్నాము, ఎప్పుడైనా వ్యాపారం చేసుకుని ఏ పూట కాపూట తెచ్చుకునేవాళ్ళం. మాకు తప్పదు. కాసేపు నీడలో ఉంటాం, కాసేపు ఎండలో ఉంటాం. అది అలా కాసేపు ఎక్కడో చోటనే. ఇప్పుడు జాంకాయల వ్యాపారం, బొప్పస్కాయలు అవన్నీ అమ్ముకుంటూ ఉంటాం. ఇవన్నీ మామూలుగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాం. చెట్ల కింద అక్కడ కూర్చుని నమ్ముకుంటాం. సో అది పరిస్థితి. ఎండల తీవ్రత కిందటి సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరింత పెరిగిందని చెప్తున్నారు. ఇంకా మే నెల రాకముందే ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెలలో ఎండ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి వరకు కూడా 50 మండలాలు ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఒకవైపు వాతావరణ శాఖ చెప్తుంది. మరోవైపు ఇప్పటి వరకు స్టేట్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతిరోజు కూడా దాదాపు 200 మండలాలకు పైగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో నగర ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 12 గంటల నుంచి 4 గంటల వరకు అవసరం మేరకు మాత్రమే బయటికి వెళ్ళాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ని క్యారీ చేయడంతో పాటు మంచినీళ్ళ బాటిల్ తీసుకోమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా హాట్ డ్రింక్స్కి అంటే దూరంగా ఉండి, కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండి పళ్ళ రసాలు తీసుకోవాలని చెప్తున్నారు. సో ఎండ నుంచి వడదెబ్బ రక్షణ కలిగించేందుకు వీలుగా వెంట గుడ్డను కూడా క్యారీ చేసి వడదెబ్బ నుంచి రక్షణ పొందాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. సో ఎండ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎండ నుంచి బయటపడాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ తగిలి ఆ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా ప్రజెంట్ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి.